హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అచలకీల' సెకండ్ సీజన్ 'నందిని' 193వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. సరుకులు 11 గంటలకు తీసుకువెళ్లడం కోసం ఒక చిన్న వ్యాన్ వచ్చింది ఆగింది అక్కడ. అంతలో రాజు కారు లోపలికి వచ్చింది. సీత ఇంకా అభినందన్ తల్లిదండ్రులతో కలిసి. కోర్టుకు వెళ్ళడానికి అందరూ తయారవుతున్నారు. అమల వాళ్ళు. అమర్ కూడా కోర్టుకు రావడానికి తయారవుతూ ఉన్నాడు. కారు వచ్చిన ఇంటిని చూస్తూ ఆశ్చర్యపోయింది జగతి. కారు దిగక ముందే ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడా అంటూ అడిగింది జగతి అనుమానంగా సీతని. ఇక్కడే ఉన్నాడు. మీరు ఎవరికి అనుమానం రాకుండా త్వరగా నాతో రండి. అంతేకాని ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ కూర్చుంటే ఇక్కడ మీరు మీ అబ్బాయిని చూసే అవకాశాన్ని కూడా కోల్పోతారు అంటూ కొంచెం హెచ్చరించింది సీత. సరే, ఏం మాట్లాడను అని అంది జగతి రాజు వైపుకు చూస్తూ. చూడు రాజు, వీళ్ళు ఎవరు అని ఎవరైనా అడిగితే పని కోసం వచ్చిన వాళ్ళు అని చెప్పు అని చెప్పింది సీత. ఏంటి, మేము పని కోసం వచ్చామా అంటూ చిరాకుగా చూసింది సీత వైపుకు జగతి. చూడండి, ఇప్పుడు మీ అబ్బాయిని చూడాలంటే ఇంతకు మించిన మార్గం లేదు. ఎవరికైనా అనుమానం వస్తే అది మీ కొడుకుకే ప్రమాదం. కాబట్టి నేను చెప్పినట్లు చేయండి అని చెప్పింది సీత. సరే అని ఒప్పుకుంది జగతి. చుట్టూ అంతా గమనించింది సీత. ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత జగతి వాళ్ళని కార్ దిగమని చెప్పింది. వాళ్ళిద్దరినీ నేరుగా అభినందన్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంది. రాజు కార్ దిగి అక్కడే నిల్చుని వాళ్ళ వైపుకు చూస్తూ ఉన్నాడు. అభినందన్ తయారై బయటికి వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. అప్పుడే అతని ఎదురుగా సీత వచ్చింది. అభినందన్ తల్లిదండ్రులను బయటే ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత రమ్మని చెప్పి సీత లోపలికి వచ్చింది. సీతను చూసిన అభినందన్ తడబడుతూ, ఏంటి సీత, ఈరోజు నిన్ను రావద్దు అని చెప్పాను కదా, రేపు రమ్మని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు ఈరోజు అని అడిగాడు. అతని చేతిలో ఉన్న సూట్ కేసు వైపు చూస్తూ, నీ ప్రయాణం రేపు కదా, ఈరోజు ఎందుకు తయారయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది సీత. నేనెక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు, అన్నీ సర్ది పెట్టుకుందామని ఇలా చేస్తున్నాను అని అన్నాడు అభినందన్. నీకు నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు అని అంది సీత. ఏం సర్ప్రైజ్ అంటూ అర్థం కానట్లుగా చూశాడు సీత వైపుకు అభినందన్. అసలు నువ్వు ఊహించలేవు తెలుసా, నన్ను చాలా అమాయకురాలు అనుకున్నావు కదా, నేను ఏది చెప్తే అది వింటుంది, పాపం ఏమీ తెలియదు అనుకున్నావు కదా, కానీ నేను ఎంత తెలివైన దానినో నీకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను ఈరోజు అని అంది సీత. కొంపతీసి నేను ఈరోజు వెళ్ళిపోతున్నా అన్న విషయం కనిపెట్టిందా ఏంటి, ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకున్నాడు మనసులో అభినందన్. ఏంటి అలా చూస్తున్నావు, నీ మనసు ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను ఏం చేస్తే ఏం జరుగుతుందో అర్థం కాక నువ్వు ఆశ్చర్యంలో మునిగిపోతావు, ఆ పని నేను ఇప్పుడు చేయబోతున్నాను అని అంది సీత. సీత చెప్తున్న మాటలు వింటుంటే అసహనం పెరిగిపోయింది అభినందన్లో. ఏంటి నేను ఆశ్చర్యపోయేది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు అభినందన్ అసహనంగా. అప్పుడే అంత కోపం వద్దు, దాచుకో కాసేపు అని అంది సీత. చూడు సీత, ఏంటో చెప్పు, నాకు పని ఉంది, చాలా అర్జెంటు పని అని అన్నాడు అభినందన్. అంత అర్జెంటు పని ఏముంది, ఇంట్లోనే కదా ఉండేది అంది సీత. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు అభినందన్. అక్కడ టైం అవుతుంది అని అంతకంతకి అతనిలో టెన్షన్ పెరిగిపోతుంది. సీత ఇప్పుడు వెళ్ళేలాగా అనిపించడం లేదు. అందుకే అతనికి కోపం వస్తూ ఉంది. విషయం ఏంటో చెప్పకుండా నసపెడుతున్నానని కోపం వస్తుంది కదా, సరే చెప్పేస్తాను అంటూ చప్పట్లు కొట్టింది. వెంటనే అభినందన్ తల్లిదండ్రులు లోపలికి వచ్చారు. ఓసిని, నువ్వు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదా అనుకుని లోపల తిట్టుకుంటున్నాడు సీతని అభినందన్. కొడుకుని చూసి జగతి మనసు ఆనందంతో పొంగిపోయింది. త్వరగా అభినందన్ దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావురా, ఇన్నాళ్ళ నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం ఎంత కంగారు పడుతున్నానో తెలుసా నేను అంటూ కొడుకును ప్రేమతో కళ్ళ నిండా నింపుకుంటూ ఉంది జగతి. అక్కడ జరుగుతున్న డ్రామా అంతా చూసి సీతపై కోపం పెరిగిపోతుంది అభినందన్లో. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 194వ భాగంలోకి వెళ్దామా? ఇన్నాళ్ల తర్వాత తన తల్లిదండ్రులు తన ఎదురుగా వచ్చినందుకు ఎలాంటి సంతోషం లేదు అభినందన్లో. చిరాకుగా తన గడియారం వైపుకు చూసుకున్నాడు. ఇంకా ఎక్కువ సమయం లేదు,
వెంటనే బయటికి వెళ్ళాలి. కానీ ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు. కొడుకు మొహం వైపు చూస్తూ, అదేంట్రా ఇన్నాళ్ళ తర్వాత మేము ఎదురుగా వచ్చినప్పుడు నా పలకరింపును కూడా పట్టించుకోవడం లేదు అని అంది జగతి. సీత కూడా అభినందన్ దగ్గరికి వచ్చి, నేను ఇచ్చిన సర్ప్రైజ్ నీకు నచ్చలేదా అని అంది. నీ మొహంలాగే ఉంది. అసలు నాకు చెప్పకుండా ఇదంతా ఎందుకు చేశావు? ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి. ముందు అమ్మ వాళ్ళని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అని అన్నాడు అభినందన్. అర్జెంటుగా వెళ్ళడం ఏంటి? నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్తా అన్నావు కదా అని అంది సీత. సీత వైపు చూస్తూ, ఈ అమ్మాయిని నీతో ఎందుకు తీసుకెళ్తావురా? అసలు ఎవరు ఈ అమ్మాయి? చూస్తే పని అమ్మాయిలాగా ఉంది అని అంది జగతి. పనమ్మాయి ఏంటి? పనమ్మాయి నీ ఇంటికి కాబోయే కోడల్ని. ఇందాకటి నుండి ఊరికి అదే మాట. నన్ను అలా అనొద్దు అని అంది సీత. ఏరా ఎలా ఉన్నావని మేము కంగారు పడుతుంటే అటువైపు ఆ పిల్ల ఉండగానే ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకున్నావా అని అంది జగతి. పిల్ల ఉండడం ఏంటి? ఎవరా పిల్ల అని అంది సీత. అమ్మా, ఈ మాటలన్నీ ముందు ఆపుతారా? తర్వాత నేను మీతో మాట్లాడతాను. సీత, నిన్ను రేపు తీసుకెళ్తా అన్నా కదా, ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఇప్పుడు మాత్రం అమ్మ వాళ్ళని తీసుకుని వెళ్ళు. నాకు ఎక్కువ సమయం లేదు, నేను తర్వాత మాట్లాడతాను అని అన్నాడు అభినందన్. లేదు, ఒకసారి అలా చెప్పి వెళ్ళిపోయి ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉన్నావు. ఈసారి మాత్రం నేను వదిలిపెట్టను. రేపు బయటికి వెళ్దామన్నావు కదా, ఈరోజు ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడే నేను కూడా నీతో పాటు వస్తాను అని అంది సీత. ఏదో ఒకటి నాకు చెప్పి వెళ్ళండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఎందుకు ఉన్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నాకు ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోతావా? అయినా నీతో పాటుగా తీసుకెళ్తే నన్ను నాన్నను తీసుకెళ్ళాలి. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయిని ఎందుకు తీసుకువెళ్తావు అని అంది జగతి. అసలు మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడని చెప్పింది నేను. మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది నేను. అలాంటిది నన్ను ఎవరు అంటారా? అసలు నేను మీకు చెప్పకపోతే మీ అబ్బాయి మీకు చెప్పకుండానే వెళ్ళిపోయేవాడు. ఏదోలే, పోనీలే, తల్లి కొడుకులని కలిపినట్టుగా ఉంటుందని ఆలోచించి మిమ్మల్ని తీసుకువచ్చినందుకు నన్ను మీ కొడుకుని విడదీయాలని చూస్తారా అంటూ జగతితో వాగ్వాదం పెట్టుకుని ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల బాణాలు సంధించుకుంటూ ఉన్నారు సీత ఇంకా జగతి. ఒకవైపు అభినందన్కి ఫ్లైట్కి టైం అవుతుంది. అతనిలో అసహనం పెరిగిపోతుంది. వారిద్దరి వాదాన్ని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. అంతలో చక్రపాణి ఇద్దరు మనుషులతో లోపలికి వచ్చాడు. లోపలికి వస్తూనే అక్కడ జరుగుతున్న గొడవను చూసి అభినందన్ దగ్గరికి వచ్చి, ఏంటిది అభినందన్? ఎవరు వీళ్ళంతా? అసలు వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ స్థలం ఎంత గోప్యంగా ఉంటుందో నీకు తెలుసు కదా. నేను ఎవరిని ఇక్కడికి రానివ్వను కూడా రానివ్వను. ఏదో నీపై నమ్మకం ఉంచితే బెటాలియన్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ దింపావా? అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పటికే వెళ్ళిపోవాలి కదా. నువ్వు వెళ్ళిపోతే నా పని నేను చేసుకోవాలి కదా. మనుషులు వచ్చారు, ఇక్కడి నుండి తీసుకోవాల్సింది చాలా ఉంది. ముందు అందరినీ బయటికి పంపించు అని అన్నాడు చక్రపాణి. తల్లితో వాదనలో ఉన్న సీత చెయ్యిని పట్టుకుని లాగి, ఒసేయ్ మెంటల్ దానా, ముందు ఇక్కడి నుండి వీరిద్దరిని తీసుకుని వెళ్ళు. నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అన్నాడు అభినందన్. ఏంటేంటి అంటే నన్ను పిచ్చిదాన్ని చేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీపై ప్రేమతో నేను నీకు ఇచ్చిన సర్ప్రైజ్ నీకు నచ్చలేదా? తల్లిదండ్రులను చూస్తే ఎవరైనా సంతోషపడతారు. కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు? అంటే నాలాగానే నీ తల్లిదండ్రులను కూడా ఇక్కడ వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అంది సీత. సీత మాటలతో అనుమానంగా అభినందన్ వైపుకు చూసింది జగతి. నా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అయినా అతి గతి లేని దానివి. నువ్వు నా తల్లిదండ్రులు ఒకటేనా? అసలు నీకు చనివిచ్చి నెత్తినెక్కించుకున్నాను చూడు, నాది తప్పు, నువ్వు కాదు. నేను ఇప్పుడు ఇస్తాను నీకు సర్ప్రైజ్ అని అన్నాడు అభినందన్. వెంటనే కోపంగా అభినందన్ వైపుకి చూస్తూ చీర కొంగును నడుముకు దోపుకుంటూ, నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తావా? నీకు అలాంటి అవకాశం లేదు బాబు అని అంది సీత. సీత మాటలకు అడ్డు వస్తూ, ఇదిగో అమ్మాయి, ముందు నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళు. ఏదో పోనీలే పాపం పనిపిల్ల అని ఇంట్లో ఉండనిస్తే నా ముందే మాట్లాడుతున్నావు. అసలు ముందు రాజయ్యని అనాలి. నీలాంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు. నీ సొంత పెత్తనాలు ఏంటి అసలు? వీళ్ళందరినీ ఇక్కడి నుండి తీసుకొచ్చావు. మర్యాదగా ముందు ఇక్కడి నుండి బయటకు వెళ్ళు. లేదంటే ఏం జరుగుతుందో తెలియదు అని అన్నాడు చక్రపాణి.
నీకు కూడా సర్ప్రైజ్ కావాలా నాయనా అంటూ పల్లికిలిస్తూ నవ్వింది సీత. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకొస్తాను. మీ రమ్య జ్యోతి.